హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చామంతులు చూడండి అసలు ఎలా ఉన్నాయంటే ఆకులు తక్కువ కనిపిస్తున్నాయి, పువ్వులు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇంతకీ గార్డెన్ ఎవరిదో తెలుసా అండి? గుడివాడలో ఉన్న లక్ష్మి గారిది. లక్ష్మి గారు ఎవరో కాదండోయ్, మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసుంటే కళాగారి గార్డెన్ చూసుంటారు. మచిలీపట్నంలో ఉంటారు. వాళ్ళ అమ్మగారిది అనమాట ఈ గార్డెన్. గుడివాడలో ఉంటారండి ఆవిడ లక్ష్మి గారు. అసలు ఈ చామంతి చూడండి ఎంత అందంగా ఉందో. అసలు చాలా రేర్ కలర్ అనిపిస్తుంది కదండి. చుట్టూ ఆరెంజ్ లాగా వచ్చి మధ్యలో ఆ పింక్, అసలు పింకో రెడ్డో కూడా తెలియదు అనమాట. అంత అందంగా ఉంది కదండి. ఇవి జామ మొక్కలండి, చూసారు అప్పుడే పూసేస్తున్నాయి కూడా, పూతకు వచ్చేసినాయి. ఇవి కనకాంబరం మొక్కలు అనుకుంటా అండి. ఇంకా పూలు రాలేదు. అయితే మనం ఈ గార్డెన్లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే పసుపు మొక్కలు ఉన్నాయి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఇవన్నీ కాదు మనం ఇదైతే ఫ్లవర్లా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో. మనకి ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, తర్వాత ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి మొక్కలు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అన్నాను కదా నేను, చామంతులండి. చామంతులు, బంతులు మాత్రం తనివి తీరా చూడొచ్చండి లక్ష్మి గారి గార్డెన్లో. అసలు ఎంత బాగున్నాయోనండి. చూస్తున్న కొద్దీ అసలు ఈ వైట్ చూసారా ఎంత బాగుందో, మధ్యలో ఎల్లో వచ్చి చాలా అందంగా ఉందండి. అసలు బంతి పూల చామంతి పూల తెలియదు అన్నట్టుంది, కానీ బంతులు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. అసలు చూడండి ఇన్ని పూలు ఇలా చెట్లుకి చూస్తుంటే మనసుకి ఆనందం, మన కళ్ళకు కూడా విందండి. ఇక్కడ తోటకూర మొక్క కూడా ఉంది చూడండి పక్కన. అంటే నేను చెప్పాను కదండి, ఆకుకూరలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, తర్వాత మనకి డైలీ అవసరమయ్యే మిర్చి ఉంది. ఇలా అనమాట కూరగాయల్లోకి. అసలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఉంటూ కూడా ఇన్ని పూలు పెంచుతున్నారనమాట. ఇన్ని పూలతో చామంతులు. ఈ వైట్ చూసారా ఎంత బాగుందో. ఇందాక ఎల్లోది చూసాం మనం, ఇది మధ్యలో చూసారా, మధ్యలో చిన్న దీనిగా ఉందన్నమాట. కొంచెం ఎల్లో కలర్లో ఒక రౌండ్గా ఉందన్నమాట. ఇదో రకం చామంతి. ఇప్పుడు మనం చూసిన చామంతి ఇదండి. అంటే మొక్కలు ఎక్కువ పెట్టారండి, ఒకే వెరైటీలో చాలా మొక్కలు పెట్టారనమాట. అందుకని ఇన్ని చామంతులు మనం చూడగలుగుతున్నాం. ఇవైతే నూరు వరహాలు అంటారు కదండి. వైజాగ్ సైడ్ అయితే వీటిని రాంబాణాలు అంటారు, ఇక్కడ మనం నూరు వరహాలు అంటాము. ఈ మధ్యలో ఏదో పాదు కూడా తొంగి చూస్తుందండోయ్. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఆ పక్కనే క్రోటన్స్ ఉంది చూడండి, పింక్ కలర్ రెడ్ మిక్స్ అయినట్టు. అది కూడా చాలా అందంగా ఉంది. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇంతకీ ఇది టెర్రస్ గార్డెన్ కాదు, నేల మీదే పెట్టారండి. నేల మీదే కుండీల్లోనూ పెట్టారనమాట. ఇదో రకం చామంతి అండి. ఈ చామంతి చూసారా ఎల్లో కలర్లో ముద్దగా ఉంది, చక్కగా బంతి, బంతి ఉంటుంది చూసారా ఆ టైప్లో ఉంది. కానీ ఇది చామంతేనండి. చామంతులే కాదండి, మనం బంతులు కూడా చూస్తాం ఇప్పుడు. బంతి పూలు చూడండి, ముద్ద బంతి పువ్వు అంటారు కదా, అదే అనమాట. మంచి గడప పసుపు రంగులో ఉంటుంది. ఈ బంతి మాత్రం అసలు సూపర్ అనమాట అండి. అన్నిట్లోకి ఈ బంతే నెంబర్ 1 అని చెప్పచ్చు. కానీ ఈ బంతితో పాటు ఇంకా వెరైటీలు కూడా చూద్దాం మనం. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి చూడండి. కూరగాయలు ఆకుకూరలు కూడా పండిస్తున్నారని చెప్పాను కదా, ఇదో రకం బంతి అండి. ఇది లైట్ ఎల్లో కలర్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఏమైనా బంతిపూలు, చామంతులు చూడాలంటే లక్ష్మి గారి గార్డెన్ చూడాల్సిందే అని చెప్పాను కదండి. మీకు అలా అనిపిస్తుందా లేదా అలాగా చెప్పండి. ఈ పక్కన టమాటా మొక్కలు ఉన్నాయి చూడండి, మళ్ళీ మొగ్గలతో పువ్వులతో ఎంత బాగున్నాయో చూడండి. ఎక్కువ కలర్స్ అయితే లేవండి, ఎక్కువ వెరైటీస్ అయితే లేవు, కానీ ఉన్నవే చెట్టు నిండా బాగా పూస్తున్నాయి. అంటే ఆవిడ ఏం పోషకాలు ఇస్తున్నారో మనం తెలుసుకోవాలండి. అంత బాగున్నాయి చూడండి, నిండా పువ్వులతో మనం వెళ్ళగానే పలకరించేటట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా మళ్ళీ వైట్ చామంతి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, కొంచెం చిట్టి చామంతుల్లాగా. ఈ పక్కనే రెయిన్ లిల్లీస్ ఉన్నాయి. చిట్టి చామంతుల్లో ఎల్లో ఉంది, వైట్ ఉంది. ఈ పక్కన ఒక వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, తులసి టైప్లో ఉందన్నమాట ఆ చెట్టు అంతా. చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంది. ఇగోండి మళ్ళీ వైట్ అనమాట. ఇక్కడ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి, ఈ పక్కనే వైట్ చామంతి. అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు. అసలు నిండా అండి. ఇంకా చూద్దరు కానీ మీరు. ఇది ఇక్కడ టమాటా మొక్క ఉంది. అన్ని వెరైటీస్ అండి, అన్నీ పక్క పక్కనే పెట్టేశారేమో. అసలు వైట్ చామంతులు అయితే ఒక తోటేనండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత నిండుగా ఉన్నాయో. చాలా ఎక్కువ పూసాయండి, చాలా అందంగా ఉందన్నమాట గార్డెను. చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉంది. గుడివాడలో ఉంటారండి లక్ష్మి గారు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే గార్డెన్ చూసిన ఆనందంలో, ఈ పువ్వులు చూసిన ఆనందంలో ఆవిడ పేరు కూడా నేను తలుచుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ లక్ష్మి గారు, ఎంత మంచి గార్డెన్ పెంచుతున్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కళ నీకు కూడా థ్యాంక్స్ రా, ఈ వీడియో పరంగా చెప్తున్నాను. ఎందుకంటే కళ వాళ్ళ అమ్మగారిదే కదండి గార్డెన్.
ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు పరిచయం ఉంటుంది. నేను కళా గార్డెన్ 2 సార్లు తీసానేమో. 2 వీడియోస్ ఉన్నట్టున్నాయి. తనది కూడా గార్డెన్ చాలా బాగుంటుంది. మళ్ళా కొత్త మొక్కలు కూడా తను అరేంజ్ చేసింది కాబట్టి ముందు కళా గార్డెన్ మళ్ళీ చూద్దరు కానీ మీరు. ఇంతకీ ఈ గార్డెన్ చూపిస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ చామంతి పూలన్నీ కోసేయాలనిపిస్తుందా? దేవుడికి పెట్టేయాలనిపిస్తుందా? నాకైతే పువ్వులు కొయ్యబుద్ధి కాదండి. కొన్ని పూలు ఉంచుతానన్నమాట. కొన్ని కోస్తాను, కొన్ని ఉంచుతానన్నమాట. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఇప్పుడు మనం ఒకళ్ళ గార్డెన్ చూసి పూలన్నీ మనం కోసేయాలనిపిస్తుంది అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అది కూడా మనం ఆలోచించాలండి. ఇవిగోండి వంగ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. నేను ఈ గార్డెన్ వీడియోస్ తీస్తుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయండి నాకు కూడా. ఎందుకంటే ఈ గార్డెన్ వీడియోస్ తీసిన దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కుని వాళ్ళని మాకు ఈ మొక్కలు ఇవ్వండి, ఆ మొక్కలు ఇవ్వండి అని బాగా అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇష్టపడట్లేదండి. అందుకని నేను ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను పర్టిక్యులర్గా. ఎవరైనా ఇష్టపడి మీకు ఇస్తాను అంటే తప్పకుండా తీసుకోండి, కానీ అడగడంలో తప్పు లేదు. కానీ మేము ఇవ్వం, మాకు ఇష్టం ఉండదండి అన్నాక మాత్రం వాళ్ళని బలవంతం చేయొద్దండి. నేను వీడియోస్ పెట్టిన తర్వాత ఇలా అడిగిన వాళ్ళు కొంతమంది నాతో చెప్పారనమాట. అందుకనే మీకు చెప్తున్నాను. ఓవరాల్గా ఇదిగోండి గార్డెను. ఇక్కడ పాదులు కూడా ఉన్నాయి. ఈ విషయం నేను ఇలా అన్నానని ఎవరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది ఇష్టపడితే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.